ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు కేంద్రంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం కీలకమైంది. నియోజకవర్గంలో ప్రధాన పార్టీలకు మధ్య గట్టి పోటీ నెలకొంది. గెలుపు కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటున్నారు. తాడేపల్లిగూడెం అభ్యర్థులుగా జనసేన తరపున బొలిశెట్టి శ్రీనివాస్, వైసీపీ తరపున డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మధ్య తీవ్ర పోటీ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న తాడేపల్లిగూడెం ప్రజలు ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో ఊహించడం కూడా కష్టమే. అయితే తాడేపల్లిగూడెం ఓటర్లు ఈసారి ఎవరికి జై కొట్టనున్నారు? ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు కాలం కలిసి వస్తుందా, లేక జనసేన మ్యాజిక్ చేస్తుందా? మరి తాడేపల్లిగూడెం బరిలో గెలుపు జెండా ఎగురవేసేది ఎవరు? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 2024 గెలుపు ఎవరిది అనే అంశం కనుక మనం చూసుకున్నట్టయితే, తాడేపల్లిగూడెంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు కొట్టు సత్యనారాయణ. అదే రకంగా జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ మరోపక్క రంగంలో ఉన్నారు. ఈ రెండు విషయాలు చూసుకున్నట్టయితే, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ డిప్యూటీ సీఎంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొట్టు సత్యనారాయణ నియోజకవర్గానికి ఏమీ చేసింది లేదని, ఎంతో కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే ఉన్నాయి. అదే రకంగా నియోజకవర్గంలో తాను డిప్యూటీ సీఎం పదవి వచ్చినప్పుడు కూడా ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అయితే చేయలేదంటూ కూడా నియోజకవర్గ ప్రజలు చాలా ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ పాలన సరిగ్గా బాగోలేదంటూ ప్రజలు చెప్తున్నారు. అదే రకంగా నియోజకవర్గంలో కూడా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది, ఏ సమస్య పరిష్కరించలేదు. మంత్రి పదవి వచ్చినప్పుడు కూడా ఎటువంటి అభివృద్ధి మా నియోజకవర్గంలో జరగలేదు అని ప్రజలైతే పేర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే జనసేన పార్టీ అభ్యర్థిగా ఉండి తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్కే విజయావకాశాలు ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. తాడేపల్లిగూడెం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. విద్యా, వ్యాపార రంగాలకు కేరాఫ్గా అభివృద్ధిలో దూసుకుపోతున్న తాడేపల్లిగూడెంలో ఈసారి జరిగే ఎన్నికలు పోటాపోటీగా జరిగే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను మరోసారి బరిలో దింపుతోంది వైసీపీ. ఇక డిప్యూటీ సీఎం ప్రత్యర్థిగా జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. బొలిశెట్టికి రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా బొలిశెట్టికి బీజేపీ, టీడీపీ మద్దతు కూడా ఉంది. దీంతో బొలిశెట్టి శ్రీనివాస్ గెలుపు ఖాయమన్న ధీమా కూటమి శ్రేణులో నెలకొంది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన కొట్టు సత్యనారాయణ తర్వాత డిప్యూటీ సీఎంగా దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని చెబుతున్నారు డిప్యూటీ సీఎం. తాను చేసిన పనులే మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పరిపాలన తాడేపల్లిగూడెంలో ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది. మన తాడేపల్లిలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదు. ముఖ్యంగా రోడ్లు, బండి మీద వెళ్తే చాలా ఎక్కడ ఏ గోతులో పడిపోతామో కూడా తెలీదు. అదే కాకుండా నా ప్రభుత్వం కోసం సాయం కోరింది వెళ్ళిన వాళ్ళలో ఎవరికి కూడా మంచి జరగలేదు ఈ ప్రభుత్వం వల్ల. ముఖ్యంగా మన తాడేపల్లిగూడెమే కాదు, లోకల్గా కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా చాలా అన్యాయమే జరిగింది. ముఖ్యంగా యువత వాళ్ళకి ఉద్యోగాల నిమిత్తం ఏ ముందుకి వెళ్ళలేదు. 10 సంవత్సరాలు వెనకబడిపోయింది సడన్గా. అదే దేశం కలిసి ఉంటే, రాష్ట్రం కలిసి ఉంటే కొంచెం బాగుండేది. కానీ విడిపోవడం వల్ల మన ఆ పక్క రాష్ట్రాలకు వెళ్ళి యువత అంతా తిరగాల్సి వస్తుంది జాబుల నిమిత్తము. అదే మన రాష్ట్రంలో అన్నీ ఉంటాయని కోరుకుంటున్నాము. అయితే ప్రతిపక్షం మాత్రం నియోజకవర్గంలో అభివృద్ధి కన్నా అవినీతి ఎక్కువగా ఉందని ఆరోపిస్తోంది. మరోవైపు ప్రజలు కూడా కొట్టు సత్యనారాయణకు వ్యతిరేకంగా ఉన్నారని నియోజకవర్గంలో టాక్. అంతేకాకుండా కేటాక్స్ పేరుతో వ్యాపారస్తుల దగ్గర నుంచి డబ్బులు భారీగా దండుకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గెలిస్తే తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తాడేపల్లిగూడెం ప్రజలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచేది మాత్రం బొలిశెట్టి శ్రీనివాస్ అని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలంటున్నారు. అభివృద్ధి శూన్యం. ఎందుకంటే తాడేపల్లిగూడెంలో ఎటుపక్క చూసినా రోడ్లు కానీ, అభివృద్ధి కానీ, ఎక్కడైనా శంకుస్థాపన కానీ జరగలేదు. అలాగే ఇక్కడ రూరల్ గ్రామాలు చూసుకుంటే ఏ గ్రామంలోనూ
మంచినీళ్ళు కానీ అలాగే రోడ్లు కానీ వసతి లేదు. ఇక్కడ కొట్టు సత్యనారాయణ గారు చేసిన శంకుస్థాపనలే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ప్రత్యేకించి ఒకటి ఈయనకు పేరు ఉంది, కే ట్యాక్స్ అని. అలాగే ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు 2024లో ఉమ్మడి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారే అత్యధికంగా ఓట్లతో గెలుస్తారంటున్నారు. ఎందుకంటే కొట్టు సత్యనారాయణ గారు గత 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని చూసి జనం తట్టుకోలేక ఇక్కడ ప్రజలు ఈసారి కొట్టు సత్యనారాయణ కాకుండా, ఎందుకంటే ప్రజల్లో అత్యధికంగా ఉంటూ 2019 నుంచి ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ గారే జనాలు పట్టం కట్టిలా ఉన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ ఒక మాస్ లీడర్. జన సైనికుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. తాడేపల్లిగూడెంలో తిరుగులేని నేతగా పేరుంది. కూటమి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ గెలుపు ఖాయమని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణకున్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకుంటే బొలిశెట్టి ఖచ్చితంగా గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారు అన్నది. ఒక అవకాశం అంటూ అధికారంలోకి వచ్చారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేగా ఉన్న కొట్టు సత్యనారాయణ 2.5 సంవత్సరాల తర్వాత మంత్రి పదవి చేపట్టారు. డిప్యూటీ సీఎం హోదా కూడా వచ్చింది. అయినప్పుడు కూడా ఏమున్నది గర్వకారణం అంటూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఎటువంటి అభివృద్ధి చెందలేదు, ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదు, సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను గాలికి వదిలేశారు. అందువల్ల ఈసారి ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బొలిశెట్టి శ్రీనివాస్కే ఓటేసి గెలిపిస్తామంటూ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు బొలిశెట్టి శ్రీనివాస్దే అంటున్నారు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు. ఇది తాడేపల్లిగూడెంలో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ దాస్తో రాంబాబు, ప్రైమ్9 న్యూస్, తాడేపల్లిగూడెం.